లాస్ ఏంజల్స్ అమెరికాలో రెండవ అతిపెద్ద నగరం. ఇక్కడ వేలాది మంది వీధుల్లో పడుకుని నిద్రిస్తారు. చెత్తకుండీలలో ఆహారం వెతికి తింటారు. వీధుల్లో పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తారు. అయ్యో, నిజంగా ఇది ఏమిటి? హాలీవుడ్ అని రాసి ఉన్న మెరిసే సైన్ బోర్డు, సినిమా యాక్టర్స్, అందమైన బీచ్లు, బెవ్లీ హిల్స్ యొక్క లగ్జరీ జీవితం మరియు కలల నగరం. దీన్ని చూసేందుకు ప్రజలు వేల మైళ్ల దూరం నుంచి ఇక్కడకు వస్తారు. కానీ లాస్ ఏంజల్స్ కేవలం కలల నగరమేనా, లేదా దీని వెనుక ఏదైనా నిజం దాగి ఉందా? అది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు లాస్ ఏంజల్స్ యొక్క ఆ చీకటి నిజాన్ని చూపించబోతున్నాం. దీన్ని మీరు ఎప్పుడూ ఇంత లోతుగా ఆలోచించి ఉండరు. కాబట్టి వీడియోను లైక్ చేయండి. కామెంట్లో మీరు ఏ సిటీ నుంచి ఈ వీడియో చూస్తున్నారో తప్పక చెప్పండి. మీ కామెంట్స్ మాకు మోటివేషన్ ఇస్తాయి. అయితే మరి విషయంలోకి వెళదాం. ఫ్రెండ్స్, లాస్ ఏంజల్స్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరం. ఇది ఆ దేశంలోనే రెండవ అతిపెద్ద నగరంగా పరిగణించబడుతుంది. లాస్ ఏంజల్స్ ను ప్రపంచం యొక్క ఎంటర్టైన్మెంట్ రాజధానిగా భావిస్తారు. ఇక్కడే హాలీవుడ్ ఉంది. ఇక్కడి నుంచి ప్రపంచానికి సినిమాలు, సీరియల్స్, షోలు మరియు గొప్ప పేరు లభిస్తుంది. బీవ్లీ హిల్స్, మాలిబూ వంటి చోట్లు ఇక్కడి ఐశ్వర్యం, లగ్జరీ లైఫ్ స్టైల్కు గుర్తుగా ఉన్నాయి. డిజ్నీల్యాండ్, యూనివర్సల్ స్టూడియోస్, శాంటామోనికా వంటి స్పాట్స్ పూర్తి ప్రపంచం నుంచి టూరిస్టులను ఇక్కడికి బలవంతంగా లాక్కొస్తాయి. ఎందుకంటే అవి అంత అందం, ఆహ్లాదంగా ఉంటాయి. అంతేకాదు, ఇక్కడి టెక్నాలజీ ఇండస్ట్రీ, ఫ్యాషన్, మ్యూజిక్ కల్చర్ కూడా లాస్ ఏంజల్స్ ను ప్రపంచంలో ప్రత్యేకంగా మార్చేస్తాయి. అంటే లాస్ ఏంజల్స్ ను డ్రీమ్ సిటీ అంటే తప్పు కాదు. కానీ ప్రతి కల ఎల్లప్పుడూ నిజం అవ్వాలని లేదు. ఇప్పుడు ఆ నిజం గురించి మాట్లాడుకుందాం. అది చాలామంది చూడడం కూడా ఇష్టపడని నిజం. ఈరోజు లాస్ ఏంజల్స్ లో సుమారు 75,000 మందికి పైగా ఇల్లు లేని ప్రజలున్నారు. వీరు వీధుల్లో, ఫుట్పాత్ల మీద, పార్కింగ్